మన ఆంజనేయ స్వామి 5 ముఖాలతో దర్శనమిచ్చే పంచముఖ రూపం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆ 5 ముఖాల వెనుక ఒక మహత్తర రక్షణ కథ ఉంది. రామరావణ యుద్ధం ఉగ్రరూపం దాల్చిన రోజులలో రావణుడు ఒక చీకటి యుక్తి పన్నాడు. తన అన్నయ్య అహిరావణుడు పాతాళాధిపతి, అద్భుతమైన మాయాశక్తిలో ప్రసిద్ధుడు. ఒక రాత్రి అహిరావణుడు సొంత మాయతో రాముడు లక్ష్మణులను అపహరించి పాతాళాలోకానికి తీసుకెళ్లాడు. దీంతో వానరసేన అంతా కలవరం చెందింది. ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక భయంకర రహస్యం తెలిసింది. అహిరావణుడి జీవం ఒక్కటిలో కాదు, 5 దిశల్లో వెలిగే 5 దీపాల్లో దాగి ఉంది. అవి ఏ కాలంలో ఆరిపోకపోతే అహిరావణుడు మరణించాడు. హనుమంతుడు గ్రహించాడు, ఒకే రూపంలో ఉండి 5 దీపాలను ఒకేసారి ఆర్పడం అసాధ్యం. అప్పుడు ఆయన తన దివ్య శక్తిని ప్రదర్శించాడు. 5 దిశలకు 5 ముఖాలు. తూర్పు ముఖం హనుమాన్ స్వరూపం, దక్షిణం నరసింహస్వామి, పడమర గరుడదేవుడు, ఉత్తరం వరాహస్వామి, ఊర్ధ్వముఖం హయగ్రీవస్వామి. ఈ 5 ముఖాలు 5 మహాశక్తుల ప్రతీకలు: రక్షణ, సంహారం, విజయం, జ్ఞానం, ఆశీర్వాదం. పంచముఖ రూపంలో హనుమంతుడు ఆ 5 దీపాలని 5 దిశల నుండి ఒకేసారి ఆర్పి అహిరావణుడి శక్తిని నశింపజేశాడు. తర్వాత అతడిని సంహరించి తండ్రి ప్రేమతో రాముడు లక్ష్మణులని విముక్తి చేశాడు. అలా భక్తులను కాపాడటానికి, అసురశక్తులను నిర్వీర్యం చేయడానికి మన ఆంజనేయ స్వామి పంచముఖ రూపం ధరించాడు. ఈ రూపం చూస్తే మనకు భయాన్ని తొలగించే శక్తి, ధైర్యం, రక్షణ అందుతాయి. జై శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి.